ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ పోటీల్లో భారత్ ఘన విజయం సాధించింది. అతి చిన్న వయసులోనే ప్రపంచ చెస్ వేదికపై తిరుగులేని విజయంతో విశ్వ విజేతగా నిలిచాడు తెలుగు కుర్రాడు దొమ్మరాజు గుకేష్. చైనా ఆటగాడు డింగ్ రిలేన్తో పోటాపోటీగా జరిగిన అంతర్జాతీయ మ్యాచ్లో తన ఎత్తులతో ప్రత్యర్థిని చిత్తు చేసి విశ్వ విజేత కిరీటాన్ని భారత్కు తెచ్చాడు గుకేష్. చెస్ గేమ్లో తన ఎత్తులతో ప్రత్యర్థి ఓటమి అంగీకరించేలా చేసిన ఈ కుర్రాడు కేవలం 18 ఏళ్లకే గ్రాండ్ మాస్టర్గా అవతరించాడు. తన ప్రతిభతో భారత్ ఖాతాలో చెరిగిపోని సువర్ణాక్షరాలతో లిఖించేలా అద్భుత విజయాన్ని సాధించాడు. అంతర్జాతీయ క్రీడా చరిత్రలోనే చిన్న వయసులోనే ప్రపంచ ఛాంపియన్గా నిలిచి అందరి మన్ననలను అందుకుంటున్నాడు దొమ్మరాజు గుకేష్. వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ గెలుచుకున్న విశ్వనాథ ఆనంద్ తర్వాత రెండో భారతీయ గ్రాండ్ మాస్టర్గా నిలిచి రికార్డు సృష్టించాడు గుకేష్. చెన్నైలో ఉంటున్న తెలుగు కుటుంబానికి చెందిన గుకేష్ అతి పిన్న వయసులోనే ప్రపంచ ఛాంపియన్షిప్గా మారి విశ్వనాథ్ ఆనంద్ రికార్డులను తుడిచిపెట్టేశాడు. ఈ ఘనత సాధించిన ఏకైక వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయాడు. తాజాగా సింగపూర్లో జరిగిన ప్రపంచ చెస్ పోటీల్లో గుకేష్ సత్తా చాటాడు. చైనా ఆటగాడు డింగ్తో జరిగిన మ్యాచ్లో 13 ఆటలు పూర్తయ్యేసరికి 6.6తో ఆట టైగా ముగిసింది. దీంతో ఛాంపియన్ను నిర్ణయించే చివరి క్లాసికల్ గేమ్లో గుకేష్ అద్భుతమైన ఎత్తులతో తనదైన మార్క్ తన ఆట తీరుతో గేమ్ను గెలుచుకున్నాడు. ప్రత్యర్థిని ఒత్తిడితో నెట్టడంతో పాటు తన వ్యూహాత్మక ప్రదర్శనతో చైనా ఆటగాడే స్వయంగా ఓటమిని అంగీకరించేలా చేయగలిగాడు. ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిల్ను అందుకోగలిగాడు. ఇది గుకేష్ ఒక్కడికే వ్యక్తిగతమైన విజయం కాదు, భారత చరిత్రలో సైతం ఓ మైలురాయిగా నిలిచిపోయిందని అంటున్నారు క్రీడాకారులు. విశ్వనాథ్ ఆనంద్ తర్వాత భారత చెస్ రంగం ప్రపంచ శిఖరాగ్రానికి చేరుకోవడంలో ఈ విజయం కీలకంగా చరిత్రలో నిలిచిపోతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు అందరూ. గుకేష్ సాధించిన విజయంపై తెలుగు రాష్ట్రాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అతి చిన్న వయసులోనే ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన గుకేష్కి హృదయపూర్వక అభినందనలు అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. కేవలం 18 ఏళ్లకే ప్రపంచంలో అత్యంత పిన్న వయస్కుడైన చెస్ ఛాంపియన్ అవతరించడాన్ని ప్రశంసించారు. సింగపూర్ వేదిక చరిత్ర సృష్టించాడంటూ అభినందించారు. ఈ అద్భుత విజయాన్ని దేశం మొత్తం సంబరంగా జరుపుకుంటుందని నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాబోయే దశాబ్దాలలో మరికొన్ని విజయాలు సాధించాలని, మరిన్ని ప్రశంసలు పొందాలని ఆకాంక్షిస్తున్నారు.